ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. నమస్తే ఉష. నమస్తే. ఇప్పుడు హైదరాబాద్ లో జీడిమెట్లలో ఈ రోజు జరిగిన సంఘటన గురించి, అతి దారుణమైన సంఘటన. 10th క్లాస్ అమ్మాయి ఇన్స్టాలో శివ అనే అబ్బాయితో పరిచయం ఏర్పరచుకొని లవ్ గా మారి లేచిపోయి వాళ్ళమ్మ కేసు పెడితే వచ్చి మొత్తానికి అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఈ 10th క్లాస్ అమ్మాయి అంటే ఈ లవ్వర్ తల్లి అంజలిని అతి దారుణంగా చంపారు. సినిమాలో చూపించినట్టే ఆ అమ్మాయి, ఒక 10th క్లాస్ అమ్మాయి ఇంత దారుణానికి ఒడిగట్టింది అంటే నిజంగా అసలు ఎంత దరిద్రంగా ఉందో చెప్పుకోనికి. చదువుకోవాల్సిన పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, వాళ్ళ మైండ్ ఎంత క్రిమినల్ గా ఒక క్రైమ్ ని మైండ్ లో పెట్టుకున్నారు అని అనిపిస్తుంది. ఈ కేసు ఏంటంటే రాధా, అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది నాకే చాలా గగ్గురుపాటుగా ఉంది. ఇప్పుడు అసలు ఏంటంటే నాకు కళ్ళ మీద నీళ్ళు వస్తుంది. పాపం ఆడు చచ్చిపోకుండా చేతులు కట్టుకుండి, చిన్నపిల్ల వచ్చి చూస్తే అమ్మ చేతులు కట్టుకుంటుంది, ఇలా కొట్టుకుంటుంది అంటే అసలు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఆవిడ వాయిస్ రావట్లేదంట. ఆ పిల్ల ఇంకా బతికేదేమో, వాళ్ళ అమ్మగారు బతికే వాళ్ళేమో. మనం మనుషులకే పుట్టామా, లేకపోతే అమ్మాయి జంతు జాతికి ఏమన్నా క్రాస్ బ్రీడ్ లో పుట్టి తెలియక మనిషిలాగా బతుకుతుందా, నాకు కొంచెం డౌట్ గా ఉంది. ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఒక సింహం కానీ మనం కొన్ని కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం, జంతు ప్రవృత్తిలో కూడా ఇంట్లోంచి వెళ్ళిపోమని సింహం నాన్న చెప్తుంటే వెళ్ళిపోను అని చెప్పి బాధతో ఏడుస్తూ ఉంటది. తల్లి కూడా సింహం ఏడుస్తూ ఉంటది, చూస్తూ ఉంటాం మనం. ఓకే, ఎందుకంటే మనం కొంచెం ఇవి చూస్తూ చిన్నప్పటి నుంచి మనకు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, సో ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నీ మంచి కోసం వెళ్ళిపోమన్నా జంతువులే వెళ్ళిపో, తల్లిని వదిలేసి తండ్రిని వదిలేసి. పక్షులు కూడా ఏదో ఒక టైం వచ్చినప్పుడు వెళ్ళిపోమని గూడు చెప్తుంటే బాధాకరంగా రోధిస్తూ ఉంటాయి జంతువులు. సో తల్లిదండ్రుల రిలేషన్షిప్ అనేది రాదా అసలు ఇప్పటికీ ఇంకా మనం ఈ సంస్కృతిలో మనం ఒక కర్మభూమిలో ఉన్నామంటే తల్లి భగవంతుడితో సమానం అనే ఒక ప్రవృత్తిలో మనం బతుకుతున్నాం. అలాంటిది అట్లాంటి కన్న తల్లి ఇంకా చచ్చిపోలేదని చేతులు కొట్టుకొని గిలగిలా అవసాన స్థితిలో కింద పడిపోయి ఉంటే ఎంత క్రూర మృగం కన్నా ఇంకా మనిషి శరీరంలోనే ఉంటూ ఒక జంతువు కన్నా బియాండ్గా వెళ్ళి ఆ తల్లిని చంపేసి, చంపటానికి మళ్ళీ వాళ్ళిద్దరిని పిలిచి, ఈ అమ్మాయిని పోయి మీ ఫ్రెండ్ ని పిలిచని ఈ అమ్మాయిని చాలా లాంగ్ పంపించి వాడికి మళ్ళా కాల్ చేసి ఇంకా చనిపోలేదు అమ్మ అని చెప్పి పిలిపించి ఇంకా నయ్యం. మనం ఇంకా ఆనందపడాల్సిన విషయం ఏంటంటే ఆ బుడ్డదాన్ని చంపల, అది చూసింది అని దాన్ని కూడా చంపేస్తే ఆ బుడ్డది కూడా చచ్చిపోయేది. మనం ఇంకా అన్నయ్య ఏమో సుత్తితో కొట్టాడు శివ, తమ్ముడేమో గొంతుకి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం, 8 నెలలు మాత్రమే పరిచయం అసలు. అండ్ చదివేది 10th క్లాస్, టీనేజ్. దీనికి ముందు తండ్రి కూతుర్ని చంపేసింది అంటే ఏమవుతుంది అసలు? మీరు చదువుకునేది అంటే నేను ఒకటి చెప్తాను రాదా, ఇక్కడ పూర్వ పదాలు చూడాలి ఈ కేసులో. ఒకటి, మనకి హార్మోన్స్ చాలా హైగా ఉంటాయి, అందుకే పాత వాళ్ళు మనకి 13 ఏళ్ళు 14 ఏళ్ళకి పెళ్లి చేసేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళు ఆపుకోలేరు, హార్మోన్స్ ఆర్ వెరీ హై. తల్లిదండ్రులు శత్రువుల్లా కనిపిస్తారు, దే లుక్ లైక్ ప్రిడేటర్స్ లాగా. వీళ్ళు మన మీదకి వచ్చి మనల్ని చంపేస్తారేమో అని ఒక ప్రిడేటర్ లాగా కనిపిస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే వీళ్ళకి భూప్రపంచంలో అత్యుత్తమమైనది, అతి పవిత్రమైనది, అతి ప్రేమ అనురాగం అయినది ఇచ్చేది ఓన్లీ ఆపోజిట్ పర్సనే, అండ్ దట్ టు లవ్వరే, అంతకు మించి ఎవరు కాదు. వాడు అసలు ఎంత ధైర్యం ఉంటే తమ్ముడిని కూడా తీసుకొచ్చి, అసలు వాడు ఎంత ధైర్యంగా ఇంట్లోకి వచ్చేసి ఆవిడని చంపేసి వెళ్ళిపోయాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఈ అమ్మాయి బంగారము డబ్బులు తీసుకొని పారిపోయిందట. వెళ్ళిపోయి 3 రోజుల క్రితం వచ్చి వాళ్ళ అమ్మగారు, మరి కూతురు సింగిల్ మామ్, అండ్ ఆవిడ పాప లోకల్ గా కూడా పలుకుబడి ఉన్న ఆవిడ. యాక్చువల్ గా చాకలి ఐలమ్మ ముని మనవరాలు అంజలి, అండ్ షీఈ్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్, లోకల్ లీడర్ లాగా కూడా ఉన్నారని చెప్పారని. షీ హాజ్ అన్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఒక ఆడది 2 ఆడపిల్లలు పెట్టుకొని సొసైటీలో స్ట్రగుల్ అవుతూ కష్టపడుతూ తన ఉనికిని చాటుకోవడానికి, ఆడపిల్లల్ని పెంచడానికి, కాపాడుకోవడానికి ఎంత కష్టపడి ఉంటది. అలాంటి ఒక ఫైటర్, అండ్ ఆవిడ మునిమరాలు అంటే డెఫినెట్ గా ఆ ఎసెన్స్ ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని అడిగిందంట, అతనితో నువ్వు ఏమన్నా ఫిజికల్ గా ఉన్నావా, అది ఇది అని చెప్పి. సో
ఈ రోజే చేయడానికి రీజన్ ఏంటంటే ఈ రోజు DNA టెస్ట్‌కి వెళ్తున్నారంట. సో పారిపోయి వచ్చి నువ్వు మళ్ళీ ఇంకా ఏం తీసుకెళ్ళటానికి వచ్చిందో ఏమో అంటే డెఫినెట్‌గా తల్లిగా ఆవిడకి ఆ భావోద్వేగం ఉండటం. ఆవిడ ముందు రోజు వరకు కూడా పోలీస్ స్టేషన్‌లో ఉండి అవును. నేను ఊరుకోను. ఇది వీడితో తిరిగొచ్చింది. నువ్వు వాడితో వచ్చావు. ఉంటది తల్లికి. తల్లి ఇప్పుడు కదా ఉంటది. ఒక్కతే అవును. ఆవిడ ఎన్ని కష్టాలు పడొచ్చి సింగిల్ మదర్‌గా ఉన్నప్పుడు మోసపోయి ఉన్న అవును. తల్లి. అవును. సో అసలు అది అడిగిందని చెప్పి ఇంకా ఆవిడ్ని ప్రాణం లేకుండా చేద్దామన్న ఆలోచన పక్కన చెల్లుంది. బుడ్డదది. చిన్న చెల్లి. అమ్మాయికి ఇంకితం గాని, బేసిక్ హ్యూమన్ లివింగ్ ఎలాగా మనం ఎలా బతుకుతాం అమ్మ లేకపోతే. వీడు నన్ను చూసుకుంటాడు. ఓకే. నువ్వు పారిపోతావు. తర్వాత చెల్లి పరిస్థితి ఏంటి? ఓకేనా? ఒక గొర్రెల మందుంటే, ఆ గొర్రెల మందని ఒక సింహం తినటానికొస్తే, గొర్రెలన్నీ ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవడానికి ట్రై చేస్తాయి. అవును. అవునా? సేమ్ కల్ట్. చెల్లేగా. ఉమ్. దాన్నెవరు కాపాడతారు? ఓకే. నీ మటుకు నువ్వు తల్లిని చంపేశావు. దానికెవరు అన్నం పెడతారు? అది చిన్నది. దాని శరీరం రోడ్డు మీద వదిలేస్తే, దాని భుక్తికి, దాని చదువుకి ఎవరు రెస్పాన్సిబుల్ అన్న ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ కూడా ఆ అమ్మాయికి లేకుండా గిలగిలా కొట్టుకుంది. పుడ్డది చూసినప్పుడన్నా వదిలేసి ఏదో ఒకటి చేయొచ్చు కదా! ఆ అమ్మాయి కూడా అసలు ఎలా ఏడుస్తుందంటే నాకసలు హృదయ విదారకంగా ఉంది. అంటే ఇష్టమైన ఒక మనిషి కోసం. ఇప్పుడు మనం చూసుకున్న అవును. ఏ కేస్‌నన్నా చూసుకుంటే, ఉమ్. ఇష్టమైన ఒక మనిషి కోసం ఎంత అఘాయిత్యానికన్నా పాల్పడే ఒక కక్కుర్తి హీనమైన జీవితాలు బతుకుతున్నాడు ఇప్పుడు మానవుడు. ఉమ్. ఏమన్నా అంటే, అది ప్రేమ ఎన్ని రోజులుంటది? ఉమ్. ఆ ప్రేమని నిలుపుకోవడానికి నువ్వు చేసిన అకృత్యాలన్నీ నీ జీవితాన్ని నీ నుంచే తీసేసుకుంటాయి. ఇప్పుడు ఎవ్వరు మర్డర్ చేసినా మీ జీవితం మీ చేతిలో ఉండదు. Yes, అవును. అంటే మీరు ప్రేమ కోసం ఏదైతే మాకు ఫ్యూచర్ బావుంటది, వీళ్ళతో లైఫ్ బావుంటది, లేతే డబ్బులొస్తాయి, లేతే ఈళ్ళు తొలగిపోతే మన లైఫ్‌లోంచి మనం అసలు చాలా సుఖంగా, సంతోషంగా ఉండొచ్చని ఏదైతే ఊహించుకుంటారో, ఆ ఊహ రియాలిటీలోకి అస్సలు రాదు. అది వచ్చినా సరే మీరు జైల్‌లో ఉంటారు నెక్స్ట్ 30 ఏళ్ళు. కరెక్ట్. ఎవ్వరైనా ఒక్కసారి ఈ ఆలోచన చేసే ముందు నెక్స్ట్ 30 ఏళ్ళు మీ జీవితం మీ చేతుల్లో ఉండదు. చెప్పకూడు తింటూ, అసహనంగా మీ బట్టలు మీరు దరిద్రమైన ప్లేస్‌లో యూరిన్‌కెళ్తూ ఉంటూ రెస్ట్ ఆఫ్ ద 30 ఏళ్ళు జైల్‌లో ఉండాలి. మీకు బెయిల్ కూడా రాదు. వచ్చిన మిమ్మల్ని జనజీవన స్రవంతిలో వదలరు. ఎందుకంటే మీరు సొసైటీకి ఒక Yes. మర్డర్ చేశారంటే సొసైటీకి హార్మ్‌ఫుల్ పీపుల్. మీరేదో అనుకోవచ్చు బెయిల్స్ మీద వచ్చేసి మేము ప్రశాంతంగా మళ్ళీ బతకచ్చని. అదొక అపోహ మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు లీగల్ సిస్టమ్ ప్రూఫ్స్ చాలా 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 స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అండ్ ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయి అంటే నెక్స్ట్ లెవెల్‌లో సుప్రీం కోర్ట్ విల్ కమ్ అప్ విత్ ఎ జడ్జ్‌మెంట్ వేర్ దేర్ విల్ బి ఎ వెరీ స్ట్రిక్ట్ పనిష్మెంట్స్. డోంట్ యూ థింక్ లైక్ సొసైటీ ఈస్ అప్‌గ్రేడింగ్ ఇట్‌సెల్ఫ్? ఏ టెక్నాలజీ అప్‌గ్రేడ్ అయినప్పుడు లా కూడా మిమ్మల్ని అసలు వదలదు. కలి ఎలా కాటేస్తది అంటే ఒక్కొక్క క్షణం బతకడానికి కూడా బాత్రూమ్‌లకి వెళ్ళగాలి మీరెళ్లి జైల్‌లో. ఓకే. అన్నం వండాలి. అరగంట కూర్చోడానికి ఉండదు. బాయ్ ఫ్రెండ్‌తో అందమైన జీవితం ఊహించుకున్న నీకు బాయ్ ఫ్రెండ్ కాదు కదా! శరీరం కాలిపోతది ముసలిదానివి అక్కడే పడుంటావు. ఇవి ఆలోచించుకోవాలి ముందు. ఏం జరిగినా సరే నాకు కావాల్సింది నాకు కావాలి. నా కామం తీర్చుకోవాలి. తల్లిని కూడా చంపేసి నేను ఎళ్ళిపోవాలి. ఎక్కడికెళ్ళిపోతావు నువ్వు? ఎంత దూరం వెళ్తావు? నువ్వెంత? నీ ఏజ్ ఎంత? నీ 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 ఎబిలిటీ ఎంత? ఏం చేద్దామని? అంత కసాయితనంగా తల్లిని చంపేస్తే నీ బతుక్కి దిక్కెవడు? నీ అండర్ ఏజ్‌లో నువ్వు పెళ్లి చేసుకోగలవా? 16 ఏళ్ళకి నీకు పెళ్ళవుతదా? అసలైనా నిన్ను చేసుకొని వాడు జీవితాంతం ఉంటాడా? నీకెవడు చూసుకుంటాడు? తిండెవడు పెడతాడు? వాడుకొని వదిలేస్తే? అసలు నిజంగా మీ సుఖాల కోసం, మీ సంతోషాల కోసం నిజంగా అమాయకుల ప్రజలు బలి చేస్తున్నారు కానీ నిజంగా ఉషా అన్నట్లు తర్వాత జీవితం ఊహించుకోండి ఒక్కసారి. ఎంత అంధకారంలోకి వెళ్ళిపోతారు. కొంచెం భయంతో బతకండి. ఇప్పుడు ఇంకా ఇది చూసిన ఇలాంటివి వీడియోస్ చూస్తూ కూడా మళ్ళా ఇంకా 10 పెరుగుతూ ఉంటాయి కేసులు. అలా కాకండి అమ్మో కాస్త కళ్ళు తెరుచుకోండి. ఎందుకు ఇలా క్షణిక సుఖము కోసం ఇంత దారుణాలు వడగొడుతున్నారు? మానవత్వం నిజంగా పోయింది మన దాంట్లో అనేది మాత్రం ఉంది. కానీ నిజంగా చెప్తున్నాను, ఇందులో శిక్షలు పడితే మాత్రం మళ్ళా బయటికి రాలేరు. కానీ ఒకటి ఏంటి అంటే అందరం అనుకుంటాం
చట్టం కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష లేకనే ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి అన్నదైతే ప్రతి ఒక్కరిలో ఉంది. ఎందుకంటే అంత వేల పుట్టలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఒక భయం అనేది మన ఇండియాలో ఎవ్వరికీ లేదు. భయం లేకే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. మళ్ళా కోరుకుంటున్నాం, కఠినమైన శిక్షలు అమల్లోకి వస్తే కానీ వీటికి కొంచెం ఫుల్ స్టాప్ పెట్టగలం. అప్పుడు చూడాలి. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.